ఒక సోకలు విన్నామా తాకాలం భుజగశైలం పద్మనాభం సులేశం స్వాదాలం గగన సదృశం మేఘవర్ణం శుభాగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విజ్ఞాన గమ్యం దేవిష్ణుం భవభయహరం సర్వలోకైకకాంతం. ఈ శ్లోకం మహాభారతంలోని అనుశాసన పర్వం విష్ణు సహస్రనామం నుంచి తీసుకురాబడినది. దీని అర్థము ఏమనగా భగవాన్ శ్రీ మహావిష్ణువును ఇలా వర్ణిస్తున్నారు. శాంత స్వరూపుడు, ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునేవాడు, నాభిలో నుండి కమలం ఉద్భవించినవాడు, దేవతల యజమానుడు, ప్రపంచాన్ని తనలో ధరించినవాడు, ఆకాశం వంటి అపారమైన స్వరూపం కలవాడు, మేఘంలా నలుపు నీలం వర్ణంతో ఉన్నవాడు, లక్ష్మీదేవి ప్రియతముడు, కమలాల వంటి కళ్ళను కలవాడు, యోగుల ధ్యానానికి మాత్రమే లభ్యమయ్యే దివ్య స్వరూపుడు, భవభయాన్ని తొలగించి రక్షించేవాడు, అన్ని లోకాలకు ఏకైక నాథుడు. ఈ శ్లోకం శ్రీ మహావిష్ణువు యొక్క శాంత దివ్య రక్షక స్వరూపాన్ని స్తుతిస్తుంది.